అందరికీ నమస్కారం. గత ప్రభుత్వం ఏదైతే ఉందో వైఎస్ఆర్‌సీపీ పార్టీ, సజ్జల భార్గవ్ గారి చేతికి అంటే సోషల్ మీడియా పగ్గాలు భార్గవ్ రెడ్డి గారి చేతికొచ్చినప్పటి నుంచి దాదాపుగా 40 ఛానల్స్ 140 మంది 140 మంది గ్రూప్స్‌గా విడిపోయి చాలా అంటే ఓవరాల్‌గా చెప్పాలి అంటే టీడీపీని తిట్టడం, పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం, లోకేష్ గారిని తిట్టడం, ఇలా కేవలం ఒకరి నుంచే కంటెంట్ వెళ్ళింది అని చెప్పేసి అయితే రవీంద్రారెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది పోలీస్ కస్టడీలో. ఒకసారి అంటే ఏంటి దీని గురించి అనేది మనతో మాట్లాడడానికి ప్రస్తుతం అజ్మద్ బాబు గారు ఉన్నారు. సార్ని కనుక్కుందాం ఒకసారి. సార్ నమస్తే సార్. సార్ రవీంద్రారెడ్డి గారు ఆయన ఒక భారతీయ పిఏ గారు సార్. ఆయన చెప్పాలంటే యాక్చువల్లీ ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అంటే ఇప్పుడు పోలీస్ కస్టడీలో నిజాలు మొత్తం బయటికి చెప్తూ వస్తున్నారు. దాని గురించి మీరేమంటారు సార్? నిజమేనండి. పోలీస్ కస్టడీలో మొత్తం జరిగిందంతా చెప్పడం జరుగుతుంది. కానీ రవీందర్ రెడ్డి అనే వ్యక్తి ఒక మాజీ ముఖ్యమంత్రి భార్య అయినటువంటి భారతి గారి పిఏ. ఆ భారతి గారు ఒక పత్రికను కూడా నడుపుతుంది. మరి భారతి గారు తెలియకుండా రవీంద్రారెడ్డి అనే వ్యక్తి ఇటువంటి పనులు చేస్తాడు అని ఎవరు అనుకోరు. ఈ కంటెంట్ మొత్తం తాడేపల్లి ప్యాలెస్ నుంచి నడిచింది. తాడేపల్లి ప్యాలెస్ లో ఎవరున్నారు? సజ్జల భార్గవ్ రెడ్డి. సజ్జల భార్గవ్ రెడ్డి ఈ అక్కడ భారతిరెడ్డి ఆధ్వర్యంలోనే ఈ కంటెంట్ తయారు చేయడం, సాక్షి మీడియాలో ఏవైతే తప్పుడు వార్తలు వండి వారుస్తున్నారో అదే విధంగా సోషల్ మీడియాలో కూడాను యూట్యూబ్ ఛానల్స్ లో కూడా ఒక కంటెంట్ తయారు చేసి వార్తల్లో వచ్చిన పత్రికల్లో వచ్చిన ఆ యొక్క ఫోటోల్ని వీడియోల్ని మార్ఫింగ్ చేసి అక్కడ నుంచి యూట్యూబ్ ఛానల్స్ నుంచి ఈ యొక్క 130 సోషల్ మీడియా గ్రూపులు పంపించడం జరిగింది. అంటే భారతిరెడ్డి తన యొక్క అధికారం కోసం, తన భర్త యొక్క అధికారం కోసం ఎంతమంది జీవితాలను నాశనం చేసిందో చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పార్టీ అభిమానులు ఉంటారు, పార్టీ కోసం, జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తారు. అంతేగాని ఈ యొక్క మార్ఫింగ్ వీడియోలు, తప్పుడు వార్తలు, తప్పుడు వ్యవహారాలు పంపించి నువ్వు కంపల్సరిగా ఈ యొక్క వీడియోని, ఈ యొక్క కంటెంట్ ని నీ మీడియాలో కానీ నీ యొక్క గ్రూపుల్లో కానీ సెండ్ చేయని చెప్పేసి ఎంతమంది చేత పంపించిందో ఇప్పుడు ఎవరైతే అవి సెండ్ చేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు. మళ్ళీ ఇటువంటి రిపీట్ కాకూడదని. అంటే ఎంతో మంది యువకుల జీవితాలని భారతిరెడ్డి నాశనం చేసింది. దానిలో భాగంగా ఈ రవీంద్రారెడ్డి కూడా ఉన్నాడు. అందుకని ఇటువంటి వాళ్ళని ఏం చేయాలంటే ఈ మీ సోషల్ మీడియా గ్రూపులు, ఈ ఏమంటారు, ఈ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళని కాకుండా అస్సలు మూలాల్లోకి వెళ్ళిపోవాల్సిన అవసరం ఉంది. మూలాలకు వెళ్ళిపోతే దీన్ని ప్రోత్సహించింది ఎవరు, దీన్ని నడిపింది ఎవరు అన్నది బయటకు వస్తుందో అప్పుడు సజ్జల భార్గవ్ రెడ్డి కానివ్వండి, భారతిరెడ్డి కానివ్వండి, జగన్ రెడ్డి కానివ్వండి, వీళ్ళందరూ బయటకు వస్తారు. వీళ్ళందరినీ లోపలేసి కుమ్మితే కానీ రాష్ట్రంలో ఇటువంటి అరాచక శక్తులకి, ఇటువంటి దుర్మార్గులకి స్థానం లేకుండా పోతుంది, మంచి వ్యవస్థ రూపొందబడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా చెబుతుంది. సార్ అంటే ఇప్పుడు అరెస్ట్ చేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయంటారా? వాయిస్ కట్ అయింది, ఎవరిదండి సార్? సజ్జల భార్గవ్ రెడ్డి గారిని అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయంటారా? అరెస్టు చేయాలండి. అరెస్టు చట్టపరంగా అటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఇది ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఇష్యూ కాదండి, ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, భారతదేశానికి సంబంధించిన విషయం. ఎందుకంటే వీళ్ళు న్యాయమూర్తులను కూడా కించపరిచే విధంగా వాళ్ళ యొక్క పిల్లల మీద, అసలు భారత ప్రధాన న్యాయమంత్రి రమణ గారి మీద కూడా వీళ్ళు సోషల్ మీడియాలో మార్ఫింగ్ వీడియోలు, మార్ఫింగ్ ఫోటోలు, తప్పుడు వార్తలు ప్రసారం చేశారు. మరి ఇటువంటి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. క్షమించాల్సిన అవసరం లేదు. ఇటువంటి వాళ్ళని క్షమించేస్తే మళ్ళీ సమాజం ఎటుపోతుందో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. భార్గవ్ రెడ్డి లాంటి వ్యక్తిని ఇమీడియట్ గా అరెస్ట్ చేసి కఠినమైన శిక్షలు వేయాల్సిన అవసరం ఉంది. సరే, ఇలా వ్యక్తిగత విషయాలు
విమర్శించడం అంటే వాళ్ళ రాజకీయం ఎదుగుదల కోసం ఒకరి వ్యక్తిగత విషయాలు వివరిస్తే ఎలా ఉండబోతుందంటారు? ఒకవేళ కూటమి ప్రభుత్వం కూడా అలా చేసే అవకాశాలు ఉన్నాయంటారా ఏమైనా? లేదండి. ఖచ్చితంగా చెబుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, కూటమి ప్రభుత్వం ఇటువంటి మార్ఫింగులు, ఇటువంటి తప్పుడు ప్రచారాలు, తప్పుడు విధానాలు అవలంబించమని ఎప్పుడు చెప్పదు. నిన్ననే టీడీఎల్పీ మీటింగ్‌లో, అదే కూటమి ఎల్పీ మీటింగ్‌లో చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పారు. మనం ఒకళ్ళని అసెంబ్లీలో ఒకళ్ళని తిట్టాల్సిన అవసరం లేదు. వైసీపీ పార్టీ లాగా మనం ప్రవర్తించాల్సిన అవసరం లేదు. మనం ప్రజా సమస్యల గురించి మాట్లాడి ఆ సమస్యలు పరిష్కరించుకుందాం అని చెప్పేసి ఎమ్మెల్యేలకి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అదే విధంగా కార్యకర్తలు కూడా ఆయన స్పష్టంగా చెబుతారు. వ్యక్తిగత విషయాలు ప్రస్తావించాల్సిన అవసరం లేదు. మనం చేసే మంచి ప్రజల వరకు చేరే విధంగా చేయండి. మనల్ని విమర్శించిన వాళ్ళని విధానపరంగా విమర్శించండి. అంతేగాని వ్యక్తిగతంగా ఎళ్లి నిన్న కూడా గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఈవెన్ వైసీపీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీద కూడా ఎటువంటి తప్పుడు ప్రచారాలు చేసినా గాని నేను కఠినమైన చర్యలు తీసుకుంటా అని చెప్పేసి ఆయన గట్టిగా హెచ్చరించడం కూడా జరిగింది. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.